నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 2 విషయాల మీద మీ ద్వారా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఫ్యాన్ ఆఫీసర్ హాయిగా ఉంది. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఎగ్జామినేషన్స్ 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతున్నాయి. మనకి జిల్లాలో మొత్తం 212 సెంటర్స్ ఉన్నాయి, 5 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 212 సెంటర్స్లోనూ దాదాపు జరిగే ఎగ్జామ్స్ మనకి 7 రోజుల పాటు జరుగుతాయి, 2 పూట్ల జరుగుతాయి. 14 ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ 14 ఎగ్జామినేషన్స్లోనూ దాదాపు 86,514 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వీళ్ళ కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 212 సెంటర్స్ మనకి ఓన్లీ 20వ తారీఖు నాడు జరిగే 4 ఎగ్జామినేషన్స్కి ఉంటాయి. మిగిలిన అన్ని రోజుల్లోనూ కేవలం గుంటూరు, పెదకాకాని ఈ 2 మండలాల్లోనే మనకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఫస్ట్ డే నాడు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్న 212 సెంటర్లలో జరుగుతాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం ఏం చేస్తామంటే, ఈసారి 5 క్లస్టర్స్గా విభజించాం సెంటర్స్ని. ఈ 5 క్లస్టర్స్ గుంటూరు, తెనాలి, బాపట్ల, మాచర్ల, నరసరావుపేట, ఇలా 5 క్లస్టర్స్గా విభజించి ఆ దగ్గరలో ఉన్న మండలాల్లో ఉన్న క్యాండిడేట్స్ అందరినీ ఆ సెంటర్స్కి అలాట్ చేశాము. చాలామంది క్యాండిడేట్స్ ఇప్పటికే హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసేసుకున్నారు. సో అభ్యర్థులకి నా సూచన ఏంటంటే, అభ్యర్థులందరూ విధిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు తెలియజేస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దీని మీద ప్రెస్ నోట్ కూడా ఒకటి తయారు చేసి రిలీజ్ చేస్తాం సాయంత్రం. అందరూ క్యాండిడేట్స్ కూడా దయచేసి, మనకి ఎగ్జామినేషన్ ఎన్ని గంటలకు అవుతుంది? 10 గంటలకు ఎగ్జామినేషన్. ఓకే, సో 8 గంటల నుంచి మనం ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందువల్లనంటే, ఈసారి COVID-19 ఉంది మనకి. లాస్ట్ ఇయర్ COVID-19 లేదు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో. కానీ ఈసారి COVID-19 ఉంది కాబట్టి కొంచెం వాళ్ళందరినీ వాళ్ళ టెంపరేచర్ కోసం చెక్ చేయడం, అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా ఫిజికల్గా అనేది చెక్ చేయడం, అలాగే అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు. ఈ మధ్య అందరూ మాస్కులు పెట్టుకొని రావాలని చెప్పి కోరుతున్నాం. మరి మాస్కులు పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఎట్లా వెరిఫై చేయాలనేది, దానికోసం ఏం చేస్తున్నామంటే, ఎంట్రన్స్ దగ్గరే వాళ్ళని మాస్క్ ఇలా కిందకు దించి వాళ్ళ హాల్ టికెట్ ఇలా పట్టుకోమని చెప్తున్నాం. సో అప్పుడు వీడియోగ్రఫీ జరుగుతుంది. అంటే ఐడెంటిటీ కార్డు ఒకటి క్యారీ చేయాలి వాళ్ళు, అలాగే హాల్ టికెట్ క్యారీ చేయాలి. హాల్ టికెట్లో ఉన్న ఫోటో తను ఒకళ్ళే అయి ఉండాలని చెప్పి ప్రూఫ్ కోసం ప్రతి క్యాండిడేట్ అలా హాల్ టికెట్ అలా చూపించి మాస్క్ తీసి నుంచున్నప్పుడు వీడియోగ్రఫీ చేస్తాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా 2 గంటల ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకుంటే కనుక ఇది కొంచెం సులభతరం అవుతుంది. అందరికీ కూడా 10 గంటల లోపు వాళ్ళ స్థానాల్లో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. 10 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేసే ప్రసక్తి లేదు. కాబట్టి అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి టైంకి వచ్చి, ఫోర్నూన్ సెషన్ 10 AM to 12:30 PM, ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5 PM. సో 2.5 గంటల పాటు ఎగ్జామినేషన్ ఉంటుంది. రిపోర్టింగ్ టైం అనేది ఎట్ ద ఎంట్రీ గేట్, సెంటర్లో ఒక ఎంట్రీ గేట్ ఉంటుంది. ఆ ఎంట్రీ గేట్ దగ్గర 8 AM కల్లా రిపోర్ట్ చేస్తే కనుక 8 AM నుంచి మనం క్యాండిడేట్స్ని అడ్మిట్ చేసుకోవడం మొదలు పెడతాం లోపలికి. ఎగ్జామినేషన్ హాల్లోకి 9:15 AM లోపు వాళ్ళందరినీ అలౌ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా తొందరగా చేరుకోండి. బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం ఆర్టీసీ బస్టాండ్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాం. అలాగే ఇంపార్టెంట్ జంక్షన్స్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఆ సెంటర్స్ ఎక్కడున్నాయి, ఎంత దూరంలో ఉందని చూపించే ఒక సైనేజెస్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం లాస్ట్ ఇయర్ లాగానే.
ఇది మనం వాళ్ళ కోసం చేస్తున్న అరేంజ్మెంట్స్. కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు మాస్క్ ధరించి రావాలి. ప్రతి సెంటర్ బయట 6 అడుగుల దూరం ఉండేటట్లు మార్కింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. 6 అడుగుల దూరం పాటించాల్సిందే ఖచ్చితంగా. అలాగే ఐడి కార్డు వాళ్ళు తెచ్చుకోవాలి. హాల్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. హాల్ టికెట్లో ఉన్న ఫోటో ఏదైతే ఎగ్జామినేషన్కి అప్లై చేశారో ఆ ఫోటోని అతికి తీసుకుని రావాలి. ప్రింట్ చేసి వచ్చింది వాళ్ళకి. అలాగే శానిటైజర్ బాటిల్స్ కూడా వాళ్ళు క్యారీ చేసుకోవచ్చు. వాళ్ళ జేబులలో ఒక్కొక్క శానిటైజర్ బాటిల్ తెచ్చుకుంటే మంచిది. అలాగే పెన్ను, బ్లూ బాల్ పాయింట్ కానీ బ్లాక్ బాల్ పాయింట్ కానీ తీసుకొని రావాలి. బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. అలాగే వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు క్యారీ చేసుకోవచ్చు. వాటర్ అయితే మేము అరేంజ్ చేస్తాము, కానీ ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు క్యారీ చేసుకుంటే మరీ మంచిది. అది కూడా మేము అలౌ చేస్తాము ఎగ్జామినేషన్ హాల్లోకి. ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు క్యాండిడేట్స్ అటెండెన్స్ షీట్లో సంతకం పెట్టగానే ఇమీడియట్గా వాళ్ళ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలి, టు బీ ఆన్ ద సేఫ్ సైడ్. అలాగే కాఫ్, కోల్డ్, ఫీవర్ వీళ్ళు ఉంటే, అలాగే వాళ్ళు ఒకవేళ పాజిటివ్ అయినా కూడా అసిమ్టమాటిక్ ఉంటే వాళ్ళందరినీ కూడా మనం ఎగ్జామినేషన్ రాయడానికి అనుమతిస్తున్నాం. ఒకవేళ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉన్నా కూడా వాళ్ళ ఎగ్జామినేషన్ రాయడానికి వస్తే మనం అనుమతిస్తాము. కాకపోతే కాఫ్, కోల్డ్, ఫీవర్ లేదా పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఐసోలేషన్ రూమ్ అని చెప్పి ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నాం. ఎంతమంది వస్తే అంతమందిని ఐసోలేషన్ రూమ్లో కూర్చోబెడతాము. ఐసోలేషన్ రూమ్లో సపరేట్గా ఉంటాయి అరేంజ్మెంట్స్. ఐసోలేషన్ రూమ్లో ఉండే ఇన్విజిలేటర్ కానివ్వండి, హాల్ సూపరింటెండెంట్ కానివ్వండి, వాళ్ళందరూ పీపీఈ కిట్స్ వేసుకుంటారు. అన్నీ శానిటైజ్ చేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు కూడా గ్లౌజ్ వేసుకుంటారు. అలాగే మాస్క్ పెట్టుకోవాలి. కంపల్సరీగా ఐసోలేషన్ రూమ్లో 6 అడుగుల దూరం పాటిస్తూ వాళ్ళని కూర్చోబెడతాం. వాళ్ళకి ఒరిజినల్గా ఏ సీరియల్ నెంబర్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అయితే ఉందో అదే అక్కడ కూడా ఇస్తాం. కాబట్టి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం కాబట్టి క్యాండిడేట్స్ కూడా సకాలంలో వాళ్ళ సెంటర్స్ చేరుకొని మాతో సహకరించి అన్నీ చేయాలి. ఎవరు కూడా మాస్కులు పెట్టుకుంటున్నాం కదా మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు అనుకుంటే అది పొరపాటు. ఎవరైనా ఇంపర్సనేషన్ కానీ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షించబడతారు. వాళ్ళ ఫ్యూచర్లో ఎగ్జామ్ రాయకుండా వాళ్ళని డిబార్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా చీటింగ్ చేయడానికి ట్రై చేయొద్దు. అలాగే ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏమీ లోపలికి తీసుకెళ్ళలేము. అవన్నీ క్లోక్ రూమ్లో వదిలేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు పర్సనల్గా ఫ్రిస్కింగ్ చేయరు ఈసారి. కానీ మీరే హానెస్ట్గా మీ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఆ క్లోక్ రూమ్లో పెట్టేసి దానికి తగిన రసీట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా దొరికినా కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. వాళ్ళని డిబార్ కూడా చేయడం జరిగింది. వీడియోగ్రఫీ అన్ని సెంటర్స్లో ఉంటుంది. అందరికి మర్చిపోకండి. వీడియోగ్రఫీలో ఉన్నది ఏ క్యాండిడేట్ అయితే ఉన్నారో అదే క్యాండిడేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు. అలాగే ఇక్కడ ఉన్న ఆటో యూనియన్స్ తోటి వాళ్ళతో మాట్లాడి దూరంగా ఉన్న సెంటర్స్కి రీజనబుల్గా ఛార్జ్ చేయమని చెప్పి వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి ఇప్పుడు ట్రైన్స్ లేవు కాబట్టి రైల్వే స్టేషన్స్లో మనం ఎటువంటి హెల్ప్ డెస్క్ పెట్టడం లేదు. దగ్గరలో ఉన్న సెంటర్స్ కూడా ఎలా అరేంజ్ చేసామంటే ఈజీగా చేరుకోగలిగేటట్టు అరేంజ్ చేయాలి. దగ్గరలో ఉన్న మండలాల నుంచి అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం కూడా లేదు. ఇదంతా కూడా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది యాజ్ ఫార్ యాజ్ ఎగ్జామినేషన్ ఇస్ కన్సర్న్. ఇప్పటి నుంచో మీకు చెప్తున్నాను నేను. అలాగే ఇవాళ కూడా కోవిడ్-19లో మనకి ఈ మధ్యకాలంలో కేసులు కూడా బాగా తగ్గినాయి. మనకి ఇవాళ మనం 7,661 టెస్టులు చేసాం నిన్న. దానిలో మనకి 550 మంది మాత్రం పాజిటివ్గా వచ్చారు. అంటే పాజిటివిటీ రేటు 7.18% ఈరోజు. అంటే మనకి ఇప్పటి వరకు మొదట్లో 13% ఉన్నది, తర్వాత 11% తగ్గింది పాజిటివిటీ రేటు. ఈ మధ్యకాలంలో 10% తగ్గింది. ఇప్పుడు ఈ నెలలో ఇంకా తగ్గుతుందని చెప్పి మనం ఆశిస్తున్నాం. కానీ ఇలా తగ్గుతుందని చెప్పి ప్రజలెవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా బయటికి వచ్చినప్పుడు కంపల్సరీగా మాస్క్ ధరించడం అనేది కంపల్సరీగా చేయాలి. మాస్కే కవచం అనే ఒక క్యాంపెయిన్ కూడా మనం టేకప్ చేశాం. మాస్కు ధరించు, కరోనాని తరిమికొట్టు, ఇది ఒక స్లోగన్ తోటి మనం ముందుకెళ్తున్నాం. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అంతేకాకుండా ఇంట్లో కూడా
ఏమైనా సిమ్టమ్స్ ఉంటే దగ్గు జలుబు లాంటివి ఉంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకొని ఇంట్లో కూడా ఉంటే మంచిది. మాస్కు కొంతమంది ఇక్కడ ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నారు, ఇదో ఫ్యాషన్ అయిపోయింది చాలామంది. మాస్క్ ధరించే పద్ధతి ఇదేనా? కాదు, మాస్క్ ధరించాల్సిన పద్ధతి ఇది. కాబట్టి ప్రతి వాళ్ళు ముక్కు నోరు కవర్ చేసేటట్టు మాస్క్ ధరించాలి. మాస్క్ కిందకి ధరించే వాళ్ళు కళ్ళజోడు ఇక్కడ పెట్టుకున్నట్టు అర్థం. ఇక్కడ పెట్టుకుంటే కనబడుతుందా? అది దాంతో సమానం. కాబట్టి మాస్క్ని సక్రమంగా ధరించండి, మిమ్మల్ని రక్షించుకోండి, మీ తోటి వాళ్ళని రక్షించండి. దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది, కానీ అది పబ్లిక్గా చెప్పకూడదు, అందుకే చెప్పడం లేదు. ఓకే, కళ్ళజోడు ఎగ్జాంపుల్ చెప్తాను అందుకని. సో కనపడాలనుకున్న వాళ్ళు కళ్ళజోడు కళ్ళకే పెట్టుకోవాలి. అలాగే కరోనా రాకూడదు అనుకున్న వాళ్ళు మాస్క్ని ముక్కుని నోరుని కవర్ చేసుకునేట్టు ధరించాలి. ఓకే, అది. అంతేకాకుండా సమూహాలకి దూరంగా ఉండడం ఒకటి చేయాల్సిన పని. కనీసం బయటకు వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ 6 అడుగులు దూరం పాటించాలి. అలాగే శానిటైజ్ చేసుకోవాలి, అది కూడా మర్చిపోకూడదు. బయటికి వెళ్ళి రాగానే చేతులు శుభ్రం చేసుకోవడం, ఏదైనా సర్ఫేసెస్ టచ్ చేయగానే చేతులు శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా పాటించినట్లయితే కరోనాని మనం దూరంగా తరిమి కొట్టగలం. ఇప్పటికే మన జిల్లాలో ఒక పీక్ వచ్చేసింది, ఆ పీక్ ఇప్పుడు తగ్గుతూ ఉందని మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ రెండోసారి పీక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ తగ్గుదలను ఇలా క్రమేపీ తగ్గించుకుంటూ పోదాం, మనం ఈ కరోనా నుంచి బయటపడదామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అందరు ప్రజలు కనుక ఈ సూత్రాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ కరోనా వైరస్ని ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా అరికట్టగలం. కాబట్టి మీరందరూ కూడా ఈ మాస్క్ ధరించడం, అలాగే భౌతిక దూరం పాటించడం, అలాగే శానిటైజ్ చేసుకోవడం అనే ఈ 3 సూత్రాలని మాత్రం మర్చిపోకుండా అందరూ పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా. ఎవరికైతే పర్మిషన్స్ లేవో అది మనం ఇప్పటికే 2 సార్లు చెక్ చేయడం జరిగింది. 2 సార్లు చెక్ చేసి పర్మిషన్స్ లేని వాటిని క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళని వేరే హాస్పిటల్స్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే మనం కొన్ని హాస్పిటల్స్ నిబంధనలకు అనుగుణంగా లేవు అని చెప్పి అప్పట్లో ఫస్ట్లో మనం చేయించాం, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం. చాలా వరకు వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు. కానీ ఇప్పటికి కూడా కొంతమంది కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయించి మళ్ళీ కరెక్ట్ చేశారా లేదా అనేది సరిచూడడం జరుగుతుంది. రెండోది, కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడం లేదు. అంటే 50% వాళ్ళకున్న స్ట్రెంగ్త్ల నుంచి ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఇవ్వాలి. 1-2 హాస్పిటల్స్ నా దృష్టికి వచ్చినాయి, నేను ఇన్స్పెక్షన్ చేయించాం నిన్న. వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాం, 50% కంటే తగ్గితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేస్తాం, ఎందుకంటే మనం ఈ టైంలో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్న టైంలో మనం సీరియస్ చర్యలు తీసుకుంటే హాస్పిటల్స్ కొంత పేషెంట్స్కి ఇబ్బంది కలిగే ప్రమాదం. అందుకని పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళ దిద్దుబాటు కోసం వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం, దిద్దుబాటు చర్యలు చేపట్టడం కోసం. ఓకే, అది అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని దిద్దుబాటు చర్యలు కనుక చేపడితే పర్వాలేదు, దిద్దుబాటు చర్యలు కనుక చేపట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళు కూడా చెప్పడం లేదు, పేషెంట్స్ కూడా చెప్పడం లేదు. పేషెంట్స్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, పేషెంట్స్ వాళ్ళు కూడా ఇవ్వడం లేదు. సో అక్కడ మాకు ఇబ్బంది ఎదురవుతూ ఉంది. అయినప్పటికీ కూడా మేము ఒక హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసాం, అది తర్వాత చెప్తాను మీకు. దాని మీద షోకాజ్ నోటీస్ ఇస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బట్టి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. దగ్గర అడుగుతున్నారని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది. మేము పర్టికులర్గా ఆ హాస్పిటల్స్కి వెళ్ళి తహసీల్దార్ టీమ్స్ని పంపించి నిన్న ఇన్స్పెక్షన్ చేయించాం. అందులో 1-2 హాస్పిటల్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలెక్ట్ చేయడం లేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం ఆ 1-2 హాస్పిటల్ దగ్గర నుంచి. మిగిలిన హాస్పిటల్స్ చాలా వరకు మనకి కంప్లై చేస్తున్నారు, మనకు GOMS నెంబర్ 77 ప్రకారం చేస్తున్నారు. ఇంకా ఎవరన్నా చేయడం లేదని మీకు పర్టికులర్గా ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ ఉంటే చెప్పండి, దాన్ని కూడా ఇన్స్పెక్షన్ తెప్పిస్తాం. మంత్రివర్యులు కన్నా లక్ష్మణరాజు గారికి, అదేవిధంగా పెద్దలకు ధన్యవాదాలు.
మరి ఈ రోజున మన ప్రీతమ నేత కళాకృష్ణ గారి చేతి వల్ల ధాన్యాలు నరేంద్ర మోదీ గారు ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న కుటుంబంలో ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఒక బడ్డీ టీ కొట్టు పెట్టుకునేటువంటి కుటుంబంలో జన్మించి ఆ స్థాయి నుంచి స్వయం కృషితో ఒక రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఈ రోజున ఈ దేశ ప్రధానిగా ప్రపంచానికే ఒక ఆదర్శ నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. తాను చిన్నప్పటి నుండి కూడా సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ మహిళలు కానీ పడేటువంటి ఇబ్బందులు స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా, రైతు కూలీ యొక్క కష్టాలు స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా, తాను ఈ దేశ ప్రధాని అయిన మరుక్షణం నుండి ఈరోజు వరకు కూడా ఈ దేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమం కోసం, ఈ దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం, దేశ రక్షణ విషయంలో రాజీ లేని పోరాటం చేసేటువంటి విషయం కోసం మనం చూస్తూ ఉన్నాం. ఉగ్రవాదంతో కానీ, పాకిస్తాన్తో కానీ, ఇవాళ చైనాతో కానీ ఎవరైనా ఈ భారతదేశాన్ని అస్తిత్వం చేయాలి అనేటువంటి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పేదవాడికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పేదవాడు ఎందుకు అనుకుంటారంటే మాకెందుకు బ్యాంక్ అకౌంట్లు, మేము నా దగ్గర డబ్బులే ఉంటాయి. అలా కాకుండా జన్ధన్ అనే కార్యక్రమం తీసుకుని ప్రతి వారికి డబ్బులు వేసి మీరందరూ కూడా బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోండి. మీరు కట్టినట్టయితే ఆ డబ్బులు 50,000 వెనక్కి కట్టినట్టయితే మళ్ళా నేను ₹1,00,000 ఇస్తాను అనేటువంటి పేదవారి వెనకే, భారతీయ జనుల వెనకే, ముఖ్యంగా సామాన్యుల వెనకే ఆయన ముందడుగు వేశారు. అట్లా ప్రతి కార్యక్రమం కూడా మరి ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో, ఎందుకంటే ఆడపిల్లల్ని పురిట్లోనే చంపే సంస్కారం ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్న ఈ దుష్ప్రచారాన్ని ఆయన ముందు తీసుకెళ్ళి బేటీ బచావో బేటీ పడావో చదివించండి అనే కార్యక్రమాలు తీసుకున్నారు. కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు మరిన్ని కాలాలు, మరిన్ని సంవత్సరాలు మన దేశానికి విధంగా ఆ భగవంతుడు ఆయనకి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మన ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడి ఆయన ఆశీర్వదించి ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఆయన ద్వారా మన దేశం ప్రగతి పదంలో ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షుల వారు, అందరూ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర కమిటీ నుంచి సెక్రటరీ గారు వచ్చారు, శ్రీ బాగాన ప్రియాంక గారు ఉన్నారు, తిరుపతిరావు గారు, అందరూ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మన మద్దతుని మన ప్రధానమంత్రి తెలియజేస్తారు. ఆయన సుఖంగా, ఆయన సంతోషంగా, ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రజలందరికీ ప్రజలందరికీ ఉండాలని చెప్పి నిజంగా ఒక పర్వదినం.
మనం గత పురాణ కాలం నుంచి చూస్తూ ఉంటే ఒక వ్యవస్థ గతి తప్పినప్పుడు మహావిష్ణువు ఆ వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడానికి దశావతారాలుగా జన్మించి భూమి మీద ఆయన ఈ వ్యవస్థను సరిచేసిన మనం చదువుకుంటా ఉన్నాం. వాస్తవంగా ఈరోజు నిజంగా మనం అనుకోవాలి, 2014కి ముందు రాజకీయాలు చూస్తే ఈ దేశం ఎటుపోతూ ఉంది. ఈ దేశంలో కేవలం రాజకీయాలు ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నారు తప్పితే దేశ శ్రేయస్సు కానీ, దేశ సరిహద్దులు కానివ్వండి, దేశ ఆర్థిక పురోగతి కానీ వీటి వేటి మీద దృష్టి లేకుండా మనం జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో నిజంగా స్వామి వివేకానంద నరేంద్రుడే మళ్ళీ నరేంద్రుడుగా జన్మించాడు ఈ దేశాన్ని అన్నట్లుగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 3 గంటలు కేవలం రెస్ట్ తీసుకుంటా అన్ని దేశాలు తిరిగి ఈరోజు పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానీ కొన్ని సంవత్సరాలుగా మన మీద బురద చల్లుతూ వస్తా మనల్ని దోషిగా అంతర్జాతీయ సమాజంలో నిలబెడతా వస్తే దాన్ని తిప్పికొట్టి ఈరోజు చైనాని ఖబర్దారని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన జన్మదినం ఈరోజు సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, మీ అందరి ఆశీస్సులు ఆయనతో ఉండి ఆయన ఈ దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లేదాకా మనందరం కూడా ఆయన వెన్నంటి ఉండాలని, ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, వారిని మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విగ్రహం వద్ద దళిత సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా డిమాండ్ పెట్టాం ప్రభుత్వానికి. అది వైఎస్ఆర్ బీమా పథకం. ఈ వైఎస్ఆర్ బీమా పథకం రాకముందు కేంద్ర ప్రభుత్వం 2008లోనే ఆమ్ ఆద్మీ బీమా యోజన అనే స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా 2011లో రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన జాతీయ గణన అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి తద్వారా 2016 నుంచి కూడా జాతీయ ఉపాధి రకరకాల పరిగణనలు తీసుకొని సాధికారత అనే స్కీమ్ నిర్ణయించారంటే కేంద్ర ప్రభుత్వం 135 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 135 రూపాయలు స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు. ఏంటంటే 135 రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయినప్పుడు నేను కడుతున్నాడు. చాలా సంతోషం. ఇవాళ యువ నంబర్ 5 ప్రకారం ఆగస్టులో 28వ తారీఖున ఏంటంటే కుటుంబంలో ఒక యజమాని అంటే బ్రెడ్ అన్నారు అంటారు. బ్రెడ్ అంటే యజమాని ఎవరైతే ఆదాయం అనే దాన్ని పెట్టి దానికి ఒక ఏజ్ లిమిట్ పెట్టి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు 18, 50 తర్వాత రకరకాల స్కీమ్ పెట్టి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వాలనేది ఒక నిర్ణయం. ఇది కరెక్ట్ కాదు. రేషన్ కార్డులో ఎవరైతే బిలో పవర్టీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పెట్టి అందరికి ఇవ్వండి. మా ఎస్సీపీ నిధుల నుంచే ఇవ్వండి. మాకు ఈ డబ్బులు మాకు అవసరం లేదు. ఎస్సీపీ నిధులు ఉండి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి కుటుంబంలో చనిపోతే ఎవరైనా సరే అందరికీ వర్తించే విధంగా 1000 రూపాయలు 2000 ఎస్సీపీ నిధులు ఇచ్చి 25 లక్షల నుంచి 50 లక్షల స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి. మేము ఈ 5 లక్షలు మేము అడగట్లేదు. ఎస్సీపీ నిధుల నుంచి మీరు 1000 రూపాయలు కానీ 2000 కానీ కట్టండి. కుటుంబానికి కుటుంబంలో ఉన్న అందరూ కట్టండి. 10 సంవత్సరాలు మినిమం పెట్టి ఎవరైతే చనిపోతారో యాక్సిడెంటల్గా, డిజేబుల్డ్గా, అలాగే మిటిగేటెడ్గా చనిపోయిన వాళ్ళందరికీ కూడా దాన్ని క్యాలిక్యులేట్ చేసి 25 లక్షల నుంచి 50 లక్షలు ఇవ్వండి స్కీమ్కి. దానివల్ల మీకు ఇబ్బంది లేదు, ఎస్సీపీ నిధులు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఈ స్కీమ్లో ఒకరికి ఇవ్వడం వల్లే మరి కుటుంబం యజమాని చనిపోతే ఇస్తున్నారు కాబట్టి బ్రెడ్ అన్నారు. మరి 21 సంవత్సరాలు ఉంటే కుర్రోడు మరి ఆడ చనిపోతే ఆ స్కీమ్లో ఆయన ఉండడు కాబట్టి ఆ కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితుంది కాబట్టి దీని అది కరెక్ట్ కాదు. అందరికీ ఇవ్వాలి. ఆ రేషన్ బిలో పవర్టీ లైన్లో రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వర్తించే విధంగా ఉండాలి. గత ప్రభుత్వంలో